తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే ఏబీఎన్ గారు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజు పవన్ గారు మీరు ఒకసారి చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చూసినట్లయితే 510 కోట్ల రూపాయలతో రిచెస్ట్ సీఎం గా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మన చంద్రబాబు గారు కూడా అత్యంత ధనికుల ముఖ్యమంత్రి జాబితాలో ఉన్నటువంటి. అయితే ఒకసారి మనం గమనించాలా, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అక్రమాస్తులు కూడబెట్టారో మనం గమనించాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో 94 కోట్లు ఆయన ఏ విధంగా ఆర్థిక ఇబ్బందులు పడ్డాడో మనం చూసాం. అయితే ఈయన ఎకామికిన ఇన్ని వేల కోట్లకి అధిపతి ఏ విధంగా అయ్యాడు, ఏ విధంగా ఆయన మీద 11 ఈడీ కేసులు, 11 సిబిఐ కేసులు, 7 ఈడీ కేసులు ఏ విధంగా రాష్ట్ర ప్రజలకు కూడా ఆయన ఈరోజు జైలు మీద కూర్చున్నారు. అయితే చంద్రబాబు గారిని 2 ఎకరాల నుంచి ఆయన ఇన్ని వేల కోట్లు ఎట్ట సంపాదించని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడటం చూస్తా ఉంటే దెయ్యాలు వేదాలు వణించినట్లుగా. ఇది మనం అన్ని గమనించాలి. ఆయన మొట్టమొదటి కూడా ఒక వ్యాపార వాళ్ళ సతీమణి హెరిటేజ్ తోటి మరి పాల వ్యాపారం సాగిస్తూ ఏ విధంగా సాంప్రదాయబద్ధంగా వాళ్ళు ఆస్తులు కూడబెట్టారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఆమె ఇప్పటికి కూడా ఆమె కానివ్వండి, ఆమె కోడలు కానివ్వండి, ఈ వ్యాపార రంగంలో ఉండి చూసుకుంటా ఉంటే రోజు రాజకీయాలు చంద్రబాబు గారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తద్భిన్నంగా ఈ విధంగా వాళ్ళు ఫేస్బుక్ లో కానివ్వండి, వాళ్ళు సోషల్ మీడియాలో కానివ్వండి చంద్రబాబును టార్గెట్ చేసి మాట్లాడడం. ఈరోజు కష్టపడి పైకి వచ్చేటువంటి వ్యక్తులు అనేక మంది, మనం కొన్ని విచారిత వహించినటువంటి అనేక మంది ముఖ్యమంత్రులు మనం చెప్పుకుంటా సింగ్ అని చెప్పినట్టుగా జ్యోతి బస్కి ఈరోజు అబ్దుల్ కలాం గారు అనేక మంది దామోదర సంజయ్ లాంటి వ్యక్తులు కూడా మరి ఏ విధంగా వాళ్ళు ఆర్థికంగా మరి ఎక్కడ కూడా అవినీతి పాల్పడకుండా 1 రూపాయి కట్టిన కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కూడా ఒక సన్నివేశం నాకు తెలిసి ఆయన హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో డబ్బులు బిల్ చెల్లించడానికి డబ్బులు పరిస్థితి. ఈ విషయాన్ని స్వయంగా మాజీ పార్లమెంట్ సభ్యుడు స్వర్గీయ లార్జన్ భాష గారు ఆ రోజు మరి ఎన్జీ గంగాధర గెలిచినటువంటి సందర్భంలో ఈయన హాస్పిటల్